అనేది పాయింట్ అడా. అంటే సిద్ధాంతాలు పక్కన పెట్టి అధికారం కోసం వామపక్షాలు కూడా ఇలా చేస్తాయా? ఇప్పుడు ఎక్కడన్నా బీజేపీ అనేది సహకరించిందనంటే కాంగ్రెస్ పార్టీకే సహకరించింది. ఒకటి త్రిపురలో త్రిపురలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం కంప్లీట్గా బీజేపీలో విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కంప్లీట్గా బీజేపీలో విలీనం కావటం వల్లనే అక్కడ వామపక్ష పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలతోటే బాబరీ మసీద్ కానించి మొదలుకుంటే దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ బలపడటానికి వీళ్ళే కారణం కదా. వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలన దేశంలో కానీ వాళ్ళు అధికారంలో రాష్ట్రాల్లో చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు బలపడుతుంది? వాళ్ళ మెతక వైఖరి కారణం అనేక సందర్భాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించారు కాబట్టి. కానీ కమ్యూనిస్టులకు ఆ చరిత్ర లేదే. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రతి దగ్గర కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత ఆ భావాలకు ఆ భావాజాలాన్ని మొత్తం వెనక్కి కొట్టేటువంటి పాత్ర వామపక్షాలు కమ్యూనిస్టులు బలంగా తీసుకుంటాయి. ఇప్పుడు జిల్లకట్ట రెడ్డి గారు ఇంకొక ఇష్యూ కూడా త్రిపుర, మీరు అన్నట్టు త్రిపురలో వామపక్షాలు అవుట్ అయిపోయాయి. పశ్చిమ బెంగాల్ మీకు కంచుకోట, అక్కడ వామపక్షాలు లేవు. మిగిలింది ఒకే ఒకటి కేరళ, అక్కడ కూడా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ దెబ్బతినకుండా ఉండటానికి దేశంలో ఉన్న అనేక, అందుకోసమే బీజేపీతో కలుస్తున్నారు. అక్కడ బీజేపీతో దెబ్బతినకుండా ఉండడానికి బీజేపీతో కలవటం అనే చరిత్ర ఎక్కడ కూడా కమ్యూనిస్టులకు సిపిఎం పార్టీకి లేనే లేదు. బద్ధ శత్రువు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే. ఏమన్నా కలవటం, ఏమన్నా స్నేహం చేయటం, తర్వాత మెతక వైఖరి అవలంబించడం వాళ్ళకునే ఆ లక్షణాలు ఇలా దేశంలో అనేక రాష్ట్రాల్లో చూసాము, తర్వాత జాతీయ స్థాయిలో కూడా చూసాం. కాబట్టి ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా సిర్పూర్ కాగజ్ నగర్ లో మొన్న బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఓటేశారు కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చూసాం కదా. కాబట్టి ఏంటంటే అది ఎవరు కూడా నమ్మరు. అది కాకపోతే వీళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ నాయకులు కూడా చాలా మంది దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలో పనిచేసిన పాయింట్ కూడా చాలా వాళ్ళ మేనిఫెస్టో చాలా అంశాలు చెప్పింది. అక్కడ 6 గ్యారెంటీలు లాగా అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చారు. ఒకవేళ మీ గ్యారెంటీలు అమలు కాకుంటే తెలంగాణకు వచ్చి చూడండి మేము ఎలా అమలు చేస్తున్నామో అంటున్నారు. మరి మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతారు వాళ్ళ గ్యారెంటీలని? తెలంగాణ కేరళలో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు పథకాలన్నీ మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే చాలా బెటర్గా ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 100% అందరికి విద్యను అందిస్తున్నారు, వైద్యాన్ని అందిస్తున్నారు, తర్వాత స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. పెన్షన్ 3,000కు ఉమెన్ చాందీ పేరు మీద 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ 25 lakhs ఇవి వీళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు ఆడ బడ్జెట్ను బట్టి వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ముఖ్యంగా లోకల్ బాడీస్ బడ్జెట్లో 60% స్థానిక సంస్థలకు ఇచ్చి చేయిస్తున్నారంటే చిన్న విషయం కాదు. కాబట్టి రోల్ మోడల్ గా తెలంగాణ చూడాలంటే దేంట్లో చూడాలి? మీరు 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీ పథకాల్లో 3 మాత్రమే జరిగినాయి, 3 ఇంకా ముట్టుకోనే లేదు. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక పైసలే కదా, 2.5 ఏళ్ళు అయింది కదా. తర్వాత ఏంటంటే రైతులకు ఇవ్వవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు, అవి కూడా ఇవ్వలేదు కదా. 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తున్నారు సంవత్సరానికి, అది కూడా ఇవ్వలే కదా. 6 గ్యారంటీల్లో మీరు చేసింది 3 గ్యారంటీలు మాత్రమే, అవి కూడా కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, కాలేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా. రెండోది ఏంటంటే దేనికి ఆదర్శంగా తీసుకోవాలి అంటే తిట్టుకోవటంలో ఆదర్శంగా తీసుకోవాలన్నా, బూతులు తిట్టుకోవటంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. తర్వాత ఏంటంటే అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసి బూతులు తిట్టుకోవడం అనేది చూస్తాం. ఈ ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న తీరు, ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేసే తీరు, ఇవన్నీ కూడా చూస్తే దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? మీరు అక్కడ బీజేపీతో ఇక్కడ బీఆర్ఎస్ తో సిపిఎం సన్నిహితంగా ఉంటుంది అనేది నేరుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా భవిష్యత్తులో కూడా మీరు కాంగ్రెస్ తో కలవరాయి. దయాకర్ గారు మిత్రుల్లో 2-3 విషయాలు రేజ్ చేశారు. ఒకటి, పోయిన ఎన్నికల్లో ప్రత్యేకంగా చర్చలు జరిగినాయి. మేము 2 సీట్లోనే ఏదని, తర్వాత 1 సీటు అయింది. అది ఒక సెక్రటరీ లేకపోతే ఒక నాయకుడు తీసుకుంటే జరిగేది కాదు. అది పార్టీలో మొత్తం కూడా కమిటీలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఒక నాయకుడిని తప్పుపట్టడానికి వీల్లేదు. ఒకటి, అయినప్పటికీ కూడా
మేము 72 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. మా ఓట్లు మొత్తం మేము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కి మద్దతు 72 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాము. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కి ఇచ్చాం. సిపిఐ కూడా ఇచ్చాం. మాకెవరు ఇవ్వలేదు. బీజేపీ బలంగా ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాం. అది వారికి కూడా తెలుసు. రెండోది ఏంటంటే త్రిపురలో ఇవాళ అది ఎంత చేస్తున్నారంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా ఉంటే మనకు సాధ్యం కావట్లేదు అని బీజేపీలో మొత్తం అందరు చేరి బీజేపీ ముసుగుతోటి ఆ జెండా పేరుతోటి ఇవాళ ఏంటంటే కమ్యూనిస్టుల మీద పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసేది ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా. విగ్రహాలు తీసేసేది కూడా వాళ్ళే కదా. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతి అంత ఉంది. కానీ కేరళ రాష్ట్రంలో నాయకుల మధ్య తేడాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరందరూ కూడా యూనిట్ గా ఉన్నారా? బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుంది, అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది తప్ప బీజేపీ ఏ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులకు సహకరించదు. సిపిఎం రావాలని చెప్పి అది కోరుకోదు. బద్ధ శత్రువే కమ్యూనిస్టులు. మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు చెప్పేది కమ్యూనిస్టులే మాకు ప్రధానమైన శత్రువులు, సైద్ధాంతికంగా వాళ్ళే మమ్మల్ని ఎదుర్కొనేది అని చెప్పేసి అందరికీ. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల ప్రభావం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యానాలు చేయటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఏంటి అని చెప్పానంటే ఆ వ్యాఖ్యానాలు చేయటం వల్ల అక్కడ మాకే లాభం జరుగుద్ది. ఎందుకంటే ఆయన పరిపాలన కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తారో చూస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఏం ఆదర్శాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కేరళ గవర్నమెంట్ వామపక్షాల కంటే ఎక్కువగా ఇక్కడ చేసింది ఏమీ లేదు. అదంతా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ అలా జాతీయ నాయకులు చెప్పమన్నట్టుంది. చెప్పిండ్రు వాళ్ళు చెప్పమన్నా లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు చెప్పినా కూడా కరెక్ట్ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ బి టీమ్గా వ్యవహరిస్తుంది ఎవరైనా వీళ్ళే. బీజేపీ బి టీమ్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళే. మీరు మొత్తం చరిత్ర కేరళ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. వాళ్ళు ఏంటంటే అటువైపు ఉండేది కూడా చాలా మంది బూర్జు వాళ్ళే ఉంటారు, ధనికులే ఎక్కువ మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కానీ మధ్యతరగతి పేదవాళ్ళంతా కూడా మా వైపు ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? కమ్యూనిస్టులు రాకూడదనే కోరుకుంటారు తప్ప వాళ్ళున్నా వీళ్ళున్నా ఒకటే అని చెప్పి కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు విజయన్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు కలిశారు? బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరు మాట్లాడినా అది జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ వాళ్ళతో మేము మాట్లాడటం స్నేహం చేయటం అనేది ఒకటి పెట్టుకున్నాం మేము. కేసీఆర్ బీజేపీ వ్యతిరేకంగా కూడా అప్పుడు మాట్లాడింది కాబట్టి ఆయనతో మాట్లాడటం అనేది జరిగింది. బీజేపీకి అనుకూలంగా ఉంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు అనుకూలంగా మారిండు, తీసి అవతల పెట్టేశాం కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు పనిచేశాము. ఎప్పుడైతే బీజేపీతో స్నేహం చేయటం మొదలు పెట్టిండో అప్పటి నుంచే మేము ఆయనను కూడా ఆ లెక్కలు వేయటం అనేది జరిగింది. ఏదన్నా కేరళ రాష్ట్రంలో ఇక్కడి నుంచి పోయిన మన నాయకులు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే అపరిచితుల్లాగా ఇక్కడనేమో కమ్యూనిస్టులను మెచ్చుకొని అక్కడనేమో కమ్యూనిస్టులని బూతులు తిట్టడం అంటే సరైనది కాదు. అది వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. కేరళలో మళ్ళీ 3వ సారి లెఫ్ట్ గవర్నమెంట్ రాబోతుంది. ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు.